మళ్ళీ చెప్తున్నారు, అరే అసలు ఇప్పుడు నా లవర్ గెలికిందని చెప్పేసి, నా పూరి గెలికిందని చెప్పేసి అని నువ్వు చెల్లె అనుకుంటే తనతో కలిసినావు. కానీ ఒకవేళ నీ పూరి నా దగ్గరకు వచ్చి బట్టలిప్పి కూర్చున్నా అసలు ఏం చేయకపోతుంది. అది నా క్యారెక్టర్. కానీ నేను అసలు ఫ్రెండ్షిప్ వాల్యూ తీసుకున్నావురా. అసలు నువ్వు ఒక ఫ్రెండ్ అని చెప్పుకోనికే నాకు అసలు ఎంత బాధ ఉందంటే, అసలు నువ్వు నాకు ఫ్రెండే కాదు, అదొక లవరే కాదు, అసలు నమ్మకమే కోల్పోయినా నేను అసలు లవ్ పైన, ఒక స్నేహం పైన, లవ్ పైన. చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈరోజు మనతో పాటు తన లవ్ స్టోరీ షేర్ చేసుకోవడానికి కిరాక్ శివ చౌదరి ఉన్నారు. సో తన మాటలో తన లవ్ స్టోరీ విందాం. హాయ్ బ్రో. ఫస్ట్ మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది బ్రో? అంటే నా లవర్ నా కాలేజ్ మెంటే బ్రో, క్లాస్మేటే. ఓకే. మా ఇంటర్మీడియట్లో పరిచయం. ఇప్పుడు నేను బీటెక్ ఫైనల్ ఇయర్. మొత్తం 6 years నుంచి లవ్ చేస్తున్నా ఆమె. అయితే ఈ మధ్య కొంచెం చేంజ్ అయింది మా లవర్. సో దానివల్ల నేను అంటే ఇండైరెక్ట్గా తనకు చెప్దామని చెప్పేసి వచ్చినాను. అంటే ఇలా ఏం జరిగింది అంటే ఇప్పుడు 6 years నుంచి లవ్ చేస్తున్నా, చాలా మంచిది అమ్మాయి కూడా. అంటే ఎట్లా అంటే ఇప్పుడు రీసెంట్గా తనలో కొన్ని ప్రవర్తనలు చేంజ్ అనిపిస్తున్నాయి. అంటే ఎందుకని ఎంక్వైరీ చేస్తే, అంటే నా ఫ్రెండ్ని నా బర్త్డే పార్టీలో పరిచయం చేశాను అమ్మాయికి, మా లవర్కి. సో బర్త్డే పార్టీలో మా ఫ్రెండ్ గారిని పరిచయం చేసా. ఇంకా వాడు ఎట్లాంటి క్యారెక్టర్ అంటే వాడిది, అంటే ఎవరిని ఏ అమ్మాయిని చూసినా కొంచెం డిఫరెంట్గా చూస్తాడు అనమాట. అంటే వాడు నా చిన్నప్పటి ఫ్రెండ్. అంటే నాకు వాడి గురించి మొత్తం తెలుసు. అంటే ఏ క్షణం వాడు ఎవరిని ఏం చేస్తాడు అన్నీ చెప్తాడు నాకు. అట్లాంటి వాడిని నేను పరిచయం చేసేటప్పుడే ఫీల్ అయినా కొద్దిగా. అంటే వీడికి అంటే నా లవర్ని పరిచయం చేస్తే ఎట్లా ఉంటుంది, చేద్దామా వద్దా అని. సడన్గా నా బర్త్డే పార్టీలో ఇంకా వచ్చింది కాబట్టి ఇంకా పరిచయం చేయాలి కాబట్టి వాడికి తెలుసు నేను లవ్ చేస్తున్నాను, నాకు లవర్ ఉంది 6 years నుంచి అని చెప్పి వాడికి తెలుసు. కానీ సరే అని చెప్పేసి అంటే డౌట్గా ఉండే, కొద్దిగా నమ్మకం గురించుకొని నేను సరే పరిచయం చేద్దాం అన్నట్టు నా ఫ్రెండ్ అని చెప్పేసి పరిచయం చేశాం మా పూరికి. ఓకే. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నేను చాలాసార్లు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వీడు వస్తుండే, ఇంకా అన్నయ్య చెల్లె అని చెప్పేసి ఇట్లా ఉంటుండే నా పూరి ప్లస్ వాడు ఇద్దరు. ఇంకా ఇట్లాగే నడుస్తుంది. ఇంకా అంటే కాల్స్ కూడా తగ్గినాయి నాకు మా లవర్ నుంచి. అబ్బాయిని పరిచయం చేసిన తర్వాత దాని తర్వాత నా ముందైతే ఎప్పుడు అన్న చెల్లె, అదే అంటే తను అన్నయ్య అని పిలుస్తుండే, వీడు సరే చెల్లమ్మ అని చెప్పేసి ఇట్లా శృతి తన పేరు, శృతి చెల్లె శృతి సిస్ అంటుండే. అట్లా అంటుండే. ఇంకా సరేలే వీళ్ళిద్దరి మధ్యలో ఏం లేలే అని చెప్పేసి నేను అట్లాంటి ఆలోచన రాలే. అంటే నాకు వీడు మోసం చేయడం అని చెప్పేసి నా ఫీలింగ్. ఎందుకంటే వీడు నా క్లోజ్ ఫ్రెండ్, చెడ్డీ దోస్తాను మా ఇద్దరిది. ఇంకా తినకు పరిచయం చేసిన. ఇంకా తను కూడా అన్నయ్య మంచోడు అంటే చాలాసార్లు చెప్పింది. ఇంకా నేను అప్పుడు నాకేమనిపించింది అంటే, అరే వీడు వేరే అమ్మాయిలతో ఇట్లా చేసిన, నా లవర్తో అంటే చెల్లె అన్నలాగా ఉంటారులే అని చెప్పేసి అది ఫీలింగ్ ఉండే నాకు మనసులో. ఇక సరే అని చెప్పేసి వదిలేసిన. దాని తర్వాత ఇంక ఇట్లానే కాల్స్ తగ్గుతున్నాయి. సడన్గా నేను ఒకరోజు వాడు ఫోన్ చూస్తే అందులో నా పూరి నంబర్ ఉంది వాడి దగ్గర. ఒక 1/2 hour మాట్లాడినట్టు ఉంది అందులో ఫోన్లో. సరే అని చెప్పేసి ఇంకా తన ఫోన్లో, నా పూరి ఫోన్లో కూడా చూసిన వాడి నంబర్ ఉంది. సరే ఇంకా తనని అడిగితే ఫీల్ అవుతుంది, వాడితో ఏమన్నా మాట్లాడుతున్నావు అది ఇది అంటే. సరే అని చెప్పేసి డైరెక్ట్ వీడి దగ్గరికి వెళ్ళి అడిగిన అనమాట నేను, అరే ఏమైందిరా ఇట్లా నీ కాల్స్లో ఇట్లా తన నంబర్ ఉంది, ఏంది 1/2 hour మాట్లాడినట్టుంది, ఏంది సంగతి అని అంటే, లేదురా అంటే మా చెల్లెలకి అంటే వాళ్ళ ఓన్ చెల్లెలకి సబ్జెక్ట్లో ఏదో ప్రాబ్లం ఉందని అడుగుదామని చెప్పేసి మీ చెల్లెలతో మీ పూరితో మాట్లాడిపించిండ్రా అని చెప్పేసి వీడు చెప్పిండు అనమాట. సరే అని చెప్పేసి ఫస్ట్ టైం నేను నమ్మిన. అంటే వాడు ఎట్లా చెప్పినా అంటే కొంచెం నమ్మకం లేకుండా చెప్పినా సరే నిజమే అయి ఉంటుంది అని చెప్పేసి నేను అనుకున్నా. సరే మళ్ళీ నా పూరిని అడిగితే గలీజ్గా నా మీద అనుమానం ఉందని చెప్పేసి నా పూరి అనుకుంటుంది అని చెప్పేసి వదిలేసిన. దాని తర్వాత ఇంకా మళ్ళీ వీడు అట్లాగే 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఉందనమాట. నేను కాల్స్ చేస్తుంటే బిజీ వస్తుంది నా పూరికి ఫుల్గా. ఎందుకు బిజీ వస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఒకసారి అంటే డౌట్ అప్పుడే మొదలైంది కదా నాకు. సరే అని చెప్పేసి వీడికి కాల్ చేసిన, వీడికి కూడా బిజీ వస్తుంది, ఇద్దరికి బిజీ వస్తుంది. ఇంకప్పుడు ఇక 100% ఇంకా ఏదో ఉంది సంథింగ్ వీళ్ళిద్దరి మధ్యలో అనుకున్నా. దాని తర్వాత డైరెక్ట్ వీడి దగ్గరికి వెళ్ళినా, ఏమనుకుంటున్నావు అని చెప్పేసి కొడదామని ప్లానింగ్లో ఉండే. పోయి అడిగినమాట గట్టిగా, ఏంది సంగతి ఇట్లా అది అని చెప్పేసి. అంటే నేను ఫోన్ చేస్తే బిజీ వస్తుంది, దానికి బిజీ వస్తుంది, నీకు బిజీ వస్తుంది, అసలు ఏం మాట్లాడుకుంటారు అంతగానం, మీరు నీ ఫోన్ అంటే ఫోన్ ఇవ్వట్లే అంటే ఫోన్ ఇస్తే టైమింగ్స్ చూస్తా కదా నేను, ఫోన్ ఇవ్వట్లే. ఇంకా అప్పుడు ఇక అర్థమైపోయింది నాకు ఇంకా మొత్తం మ్యాటర్ మొత్తం.
ఏంద్రా నా దగ్గర కూడా ఇట్లా చేస్తావు అంటే అరే లేదురా నువ్వు అనుకున్నట్టు లేదు, అసలు ఇప్పుడు నేను చెల్లె అనుకుంటే అట్లా ఎందుకు చేస్తా, అసలు నీ పోరే నాకు చెల్లెతో సమానం ఇట్లా చెప్పిండు. సరేగా వీడు ఇంతగానని చెప్తున్నా అని చెప్పేసి నమ్మకం లేకున్నా ఇంకా నీ పోరే నా చెల్లెతో సమానం అది దాని వరకు ఇంకా నేను ఎక్కడికో వెళ్ళిపోయినా డీప్గా. అంటే ఆలోచించి నేనే అనుకున్నాను అనమాట, అంటే నేనే తప్పుగా చేస్తున్నానేమో, వీళ్ళిద్దరి మధ్యలో అంటే అన్న చెల్లెల బంధమే ఉందేమో, అట్లా కాల్స్ మాట్లాడుకుంటారేమో అని చెప్పేసి ఇంక వదిలేసినాక అంటే నాకు గట్టిగా ఇప్పుడు ఫిక్స్ అయినా అంటే నా ఫ్రెండ్స్తో నేను పార్క్ వెళ్ళిన, కృష్ణ పార్క్ ఉంది, అక్కడికి వెళ్తే అక్కడ వీళ్ళిద్దరు కనిపించింది నాకు. అప్పుడు అసలు చూస్తే నాకు ఎట్లా అనిపించింది అంటే ఇక జస్ట్ నార్మల్గా మాట్లాడుకుంటూ కూడా అంటే ఉండొచ్చు కదా, అంటే వాళ్ళిద్దరే రావాలి కదా. అంటే ఎట్లా కనిపించారు అంటే ఎట్లా అంటే కొంచెం క్లోజ్గా మూవ్ అవుతారు, అంటే పక్కన కూర్చొని. ఇప్పుడు అన్న చెల్లెలైనా కానీ అంత క్లోజ్ ఉండరు, అంత దగ్గర కూర్చొని అసలు చేతులు అంటే ఒక్కరి చేతిలో ఒకరు పట్టుకొని అసలు కూర్చురు. ఇంకా అప్పుడే ఆ కొడుకుని కొడదామని చెప్పేసి ఫిక్స్ అయినా. ఇంకా అప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, అరే వద్దులేరా మీరిద్దరు అప్పటి నుంచి దోస్తాను కదా, ఇప్పుడు దానికి ఇష్టం లేదే అది వాడుతూ వచ్చిందా అని చెప్పేసి నా ఫ్రెండ్స్ అనే వరకు ఇంకా అసలు ఆ మూమెంట్ నేను చూస్తే అసలు నాకు ఎట్లా అనిపించింది అంటే అసలు చెప్పలేను అసలు ఆ ఫీలింగ్. ఇంకా ఇక అప్పుడు ఫిక్స్ అయినా అనమాట, వీడిని దాన్ని దూరం పెట్టాలి, ఇంకా లవ్ లేదు ఇక ముడ్డలేదు అని చెప్పేసి అట్లా అనుకున్నా. వీడిని దాన్ని దూరం పెట్టాలి, ఇంకా లవ్ లేదు ఇక ముడ్డలేదు అని చెప్పేసి అట్లా అనుకున్నా. దాని తర్వాత ఇది సాయంత్రం మళ్ళీ ఇది అంటే నేను చూసినా దానికి తెలియదు, సాయంత్రం ఏం తెలియనట్టు నాకు కాల్ చేసింది మళ్ళీ, ఎక్కడున్నావు శివ ఇట్లా బయటకు వెళ్దాం అని చెప్పి కరాచీ బేకరీ వెళ్దాం అని చెప్పేసి అన్నది. నేను రానని చెప్పిన, ఎందుకంటే నేను రాను, మధ్యాహ్నం వేరే తోటి పోయినావు కదా ఆనతోటి ఇవ్వు అని చెప్పేసి అన్నా. అంటే ఫోన్ కట్ చేసింది, అంటే దానికి డౌట్ వచ్చింది, అంటే శివగాడు చూసిండు అని చెప్పేసి డౌట్ వచ్చింది. ఫిక్స్ అయిపోయి ఇంకా మళ్ళీ కాల్ చేయలేదు కదా, కాల్ చేయకుంటే ఇక నేనే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా. ఏమైంది కాల్ చేయలేదు అని అంటే మరి నువ్వు రమ్మంటే రానన్నావు కదా అని అన్నది. సరే కరాచీ బేకరీ వెళ్దాం పదా అని చెప్పేసి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అన్నీ అడిగినా, ఏంది వాడితోటి ఇట్లా తిరిగినావు ఇట్లా పోయినావు కదా, నువ్వు ఒక పెద్ద లంజవు తిట్టేసి అనమాట, ఫుల్ తిట్టినా దాన్ని. నువ్వు అసలు ఎంత నీ క్యారెక్టరే లేదు, అసలు ఎంత క్యారెక్టర్ లేదు అంటే నువ్వు ఒక దేవత అనుకున్నా, అసలు నువ్వు చూపించిన కేరింగ్ మా అమ్మ చూపించినంత అనుకున్నా అసలు. కానీ లాస్ట్లో నువ్వు ఇట్లా చేసేసినావు, అసలు నీకు నాకు సంబంధం లేదు దెంగే అని చెప్పేసి బ్రేకప్ అడగలేదు. అన్న అంటున్నాడు కదా, అంటే చెల్లి అంటున్నాడు తను, మా ఫ్రెండ్, తనతో నీకు ఎట్లా చేయాలనిపించింది, అసలు ఎట్లా వెళ్ళాలనిపించింది పార్క్కి అని చెప్పేసి అడిగినా నేను. ఇవన్నీ చాలా జరిగినాయి, అంటే ఇప్పుడు నాకు అవన్నీ చెప్తుంటే నాకు ఇట్లానే ఉంది బ్రో, అందుకని చెప్పేసి నా నోట్ల నుంచి రావట్లేదు ఆ మాటలు, అంత ఘోరంగా అనిపించింది. దాని తర్వాత అడిగితే ఇప్పటికి కూడా మా ఇద్దరి మధ్యలో అన్న చెల్లెల బంధమే అంటుంది అది. అంటే అట్లా అదంటే దానికి అసలు క్యారెక్టర్ లేదని ఫిక్స్ అయిపోయినా నేను. అట్లా అని చెప్పేసి దాన్ని వదిలేసి బ్రేకప్ చెప్పేసిన బ్రో. ఇక నువ్వు అంటే నా ఫ్రెండ్ని నేను మా ఫ్రెండ్స్తో కొట్టించా అనమాట, బాగా గుద్దవాళ్ళు కొట్టారు మా వాళ్ళు. ఇక అయితే నేను కొట్టిపించినా తెలియదు. ఇప్పుడు ఇంత గొడవ జరిగింది కదా, తర్వాత అబ్బాయిని ఎప్పుడైనా కలిసి ఏమైనా మాట్లాడడం జరిగింది మీ లవ్ గురించి తెలుసుకోవాలి? అవును బ్రో, కలిసిన. అంటే నేను తనని చాలా లవ్ చేసిన, ప్లస్ వీడు నా చెడ్డి దోస్తు కాబట్టి ఇద్దరిపైన నాకు ప్రేమ ఉంది, ప్రేమ లేదని కాదు, ఇక ప్రేమ ఉంది. సరే అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం, అసలు వీడు నిజంగా చేసిందో అంటే నాకు ఇప్పటికి అనుమానం ఉంది కానీ ఒకసారి ఏమైందో అసలు నాకు తెలుసుకోవాలని ఉంది. సో అట్లా అని చెప్పేసి 3 months తర్వాత నేను వెళ్ళిన వాళ్ళ ఇంటికి వెళ్తే మంచిగానే రిసీవ్ చేసుకుని రామమ్మ ఇంట్లోకి అని చెప్పేసి ఇంకా వెళ్ళినాం. సరే అని చెప్పేసి ఫస్ట్ మాట్లాడినా వేరే విషయాలు కాలేజ్ గురించి అట్లా. దాని తర్వాత ఇంకా నేను డైరెక్ట్ అడిగిన, అరే ఇప్పటికైనా చెప్పు, అంటే నేను డౌట్ అని చెప్పేసి అనుకుంటున్నా, అది నిజమా కదా చెప్పు, అంటే నేను చెడ్డీ దోస్తుండ్రా నీకు, అసలు నీ మీద అంటే నా మీద నీకు అంత ప్రేమ ఉంటే చెప్పు అని అన్నా. ఇంకా లాస్ట్లో వాడు ఒప్పేసుకుంటూ, అరే నీ పోరే నన్ను గెలికిందిరా, నైట్ 12 తర్వాత నాకు మెసేజ్ చేస్తుండే, కాల్స్ చేస్తుండే, అప్పుడు నువ్వు కూడా ఆన్లైన్లో ఉంటుండే, కానీ మన ఇద్దరితో చార్జ్ చేసింది అది, దానివల్లనే నేను చేంజ్ అయినారా అని చెప్పేసి వాడు అన్నాడు. ఇంకా అప్పుడు నాకు మాటలు రాలే. అప్పుడు నేను అన్నా, అరే అంటే అది గెలికినా నువ్వు నా ఫ్రెండ్వి, అంటే నా ఫేస్ చూసి నువ్వు వదిలేయాలి కదా, అప్పుడు నాకు చెప్పేది ఉండే అంటే ఇప్పుడు నీలాగా ఎంతమందిని గెలుపుతుందో అది, అంటే నువ్వు నాకు చెప్తే నేను ఇంకా నిన్ను గెలికినట్టు ఇంకా వేరే వాళ్ళని గెలుపుతుంది అని చెప్పేసి నేను తెలుసుకుంటుండే, అసలు నువ్వు నాకు చెప్పలేవు అది అని చెప్పేసి అనే వరకు వాడు ఎమోషనల్ అయిపోయింది. ఇక సారీ మమ్మ, సారీ మచ్చా అని చెప్పేసి ఇంకా వాడు ఫుల్ ఏడ్చిన అనమాట. ఇక నేను అప్పుడు వాడికి ఒక డైలాగ్ కొట్టిన అనమాట, అంటే కొట్టినా ఇక వాడు వదిలేసిండో, కానీ మళ్ళీ చెప్తున్నారు, అరే అసలు ఇప్పుడు నా లవర్ గెలికిందని చెప్పేసి, నా పోరు గెలికిందని చెప్పేసి అని నువ్వు చెల్లె అనుకుంటే తనతో కలిసినావు, కానీ ఒకవేళ నీ పోరి నా దగ్గరకు వచ్చి బట్టలిప్పి కూర్చున్నా అసలు ఏం చేయకపోతుంది,
అది నా క్యారెక్టర్. కానీ నేను అసలు ఫ్రెండ్షిప్ వాల్యూ తీసుకున్నావురా. అసలు నువ్వు ఒక ఫ్రెండ్ అని చెప్పుకోనికే నాకు అసలు ఎంత బాధ ఉందంటే అసలు ఇక అసలు నువ్వు నాకు ఫ్రెండే కాదు, అదొక లవరే కాదు, అసలు నమ్మకమే కోల్పోయినా నేను అసలు లవ్ పైన, ఒక స్నేహం పైన, లవ్ పైన. ఇంకా నేను ఇక నాకు మాటలు వస్తలేరా, ఇక నీకే వదిలేస్తున్నా, బతుకిగా నువ్వు అదొక పెద్ద లంజాయి, నువ్వు ఒక వేస్ట్ గాను, ఇక అంతే. ఇక తర్వాత అలాదేనా లాస్ట్ మళ్ళీ మీట్ అవ్వడం లాంటివి? ఇంకా నేను వదిలేసిన బ్రో. ఎందుకంటే వాడు అంటే ఇక నాకు నమ్మకం పోయింది, లవ్ పైన పోయింది, అసలు స్నేహం పైన పోయింది. అసలు వీళ్ళిద్దరే నన్ను మోసం చేసిరంటే ఇంకా నేను ఇక ఆ ఫీలింగ్ నేను చెప్పలేనా. అంటే ఫుల్ బాధ అనిపిస్తుంది అసలు. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కలవడం అట్లా ఏం జరిగిందా? కలవలే బ్రో. అంటే వాడిని కలవాలంటే నాకు ఎట్లాగా ఉంది అంటే వాడు నా ఫ్రెండ్ అయితే నేను అసలు స్నేహానికి లవ్కి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చిన నేను. వాడు అట్లా చేసే వరకు అసలు నాకు స్నేహం మీద, అసలు లవ్ పైన చాలా కూలిపోయినా. అసలు నాకు నమ్మకమే రావట్లే. ఇప్పుడు ఎవడన్నా వచ్చి ఫ్రెండ్షిప్ చేద్దామంటే నాకు అసలు ఫ్రెండ్షిప్ అంటేనే భయం అవుతుంది. అంటే ఎవరితో మాట్లాడాలని భయం అవుతుంది. ఇక అది మోసం చేసింది నాకు, ప్లస్ వీడు మోసం చేసి అసలు వీడు నా చెడ్డి దోస్తు. అసలు ఇద్దరం కలిసి ఒక ప్లేట్లో తినే వాళ్ళం. అసలు చెప్పలేని బ్రో అసలు ఎంత తిరిగా. ఇప్పుడు ఎవరన్నా పూరిని గెలకాలన్నా ఇద్దరం గెలుకుతుండే. అంటే వాడి క్యారెక్టర్ మొత్తం నాకు తెలుసు, నా క్యారెక్టర్ మొత్తం వాడికి తెలుసు. అయినా కానీ వాడు నా పూరితో అట్లా చేసిందంటే అసలు నేను ఫైనల్గా మీకు ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంది? అంటే ఇక మొత్తం ఫ్రెండ్షిప్ అయినా వాల్యూ పోయింది బ్రో నాకు. అసలు ఫ్రెండ్షిప్ అంటేనే భయం అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఒక ఫ్రెండ్ని ఇప్పుడు నేను తీసుకెళ్తే, ఇప్పుడు మా ఇంటికి తీసుకెళ్ళాలన్నా ఫుల్ భయం అనిపిస్తుంది. అంటే ఒక ఫ్రెండ్ని ఫ్రెండ్షిప్ అంటే ఇంట్లో అట్లా ఇట్లా ఫంక్షన్లో తిరుగుతాం. ఇక వీడు ఇట్లా చేసే వరకు అసలు నాకు ఫ్రెండ్షిప్ అయిన వాల్యూ అసలు లేదు, అసలు నమ్మకం కూడా పోయింది. ఇక ఇట్లాంటి వాళ్ళని ఇంటికి తీసుకోవాలన్నా కొంచెం భయంగానే ఉంటుంది. అసలు క్యారెక్టర్ లేదు వాడికి. చెల్లె అన్న అనుకుంటేనే వాళ్ళు ఇట్లా కలిసిరంటే రేపు పొద్దున ఇట్లాంటి వాడిని ఎవరన్నా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినా అసలు భయం పడుకుంటూ ఉండాలి. అరే వీడు ఎక్కడుండు అంటే మనలోనే ఎవరన్నా గెలుస్తున్నా అని చెప్పేసి ఇట్లా భయం పడే స్థితికి తీసుకొచ్చిండు. ఇక నాకు వాడిపైన ఎంత కూలిపోయినా అసలు ఫ్రెండ్షిప్ పైన కూడా నమ్మకం లేదు. ఇక ఫ్రెండ్షిప్ అయినా ముడ్డనా అని చెప్పేసి నా ఫీలింగ్. ఇప్పుడు ఫ్రెండ్షిప్ పైన నాకు నమ్మకం పోయింది, లవ్ పైన నమ్మకం పోయింది. ఇంకా అట్లా ఫిక్స్ అయిపోయినా. ఇంకా ఓకే బ్రో, ఫైనల్గా మా సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా లవ్ గురించి, ఫ్రెండ్షిప్ గురించి? ఓకే ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు ఈ మధ్య చాటింగ్ చేస్తూ చీటింగ్ చేస్తారు చాలామంది. జాగ్రత్త ఫ్రెండ్స్. ప్లస్ నాలాంటి ఫ్రెండ్ మీకు కూడా ఉండొచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఇదే నేను చెప్తాను. ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు. అంటే నేను లవ్ పైన, ఫ్రెండ్షిప్ పైన కూలిపోయినా, నేను నమ్మకమే లేదు నాకు. సో జాగ్రత్త ఉండండి ఫ్రెండ్స్తో.